వాగ్దేవి నమోస్తుతే. భగవద్గీత ఆహార విహారాలు. సమాజంలో ఇప్పుడు ఆరోగ్యపరమైనటువంటి చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యమే రోగాలకు నిలయంగా ఉండేది. కానీ ఇవాళ బాల్యం నుంచే, ఒక రకంగా చెప్పాలంటే గర్భస్థ శిశువుకు కూడా రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదంలో పడి ఉంది. అంటే ఇంతగా ఆరోగ్యం చెడిపోవడానికి, సమాజమే అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏమిటి అంటే ఒకటే, ఎప్పుడు కూడా ఆహారము విహారము, ఈ రెండే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇవి మౌలిక విషయాలు. ఆహార విహారాలు. ఆహారం అంటే మనం స్వీకరించేది, మన యొక్క విహారము అంటే ఇక్కడ మన యొక్క జీవన పద్ధతి అనుకుందాం. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. ఇవాళ బీపీలు పెరిగినాయి, షుగర్లు పెరిగినాయి, రకరకాలుగా రోగాలు పెరిగినాయి, ఇంకా ఎన్నో రోగాలు. కారణం ఏమిటి అంటే ఆహారం అంటున్నారు వైద్యులు, లేదు విహారం కూడా కారణం అంటున్నారు. ఎందుకు ఇంత ఘనమైందయ్యా అంటే మనం ఆస్తులు సంపాదించాలనేటువంటి ఆరాటంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైపోతున్నాం. మనం సమయానికి తినడం లేదు, సమయానికి పడుకోవడం లేదు, సమయానికి విశ్రాంతి లేదు, ఒకటే పరుగులు తీస్తున్నాం. కనుక ఈ పరుగుల ప్రపంచంలో మన ఆహార విహారాల వ్యవస్థ ధ్వంసమై మొత్తం రోగగ్రస్తమైపోతున్న సమాజం. దీన్ని గురించి బ్రహ్మాండంగా చికిత్స చేసింది భగవద్గీత. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావయ్యా, బాగుంది, కోట్ల సంపాదించినావు, కానీ ఆ సంపాదించింది అనుభవించే పరిస్థితికి తర్వాత లేదు నీకు. ఈ ఆరాటంలోనే పోయింది జీవితం అంతా. తర్వాత అనారోగ్యం పట్టుకున్నది. ఇప్పుడు ఉప్పు తింటే ఉష్ణం, పప్పు తింటే పైత్యం. ఒక స్వీట్ తినలేవు, షుగర్ వచ్చేసింది. ఒక హాట్ తినలేవు, బీపీ వచ్చేస్తుంది. ఒక మంచి మిరపకాయ బజ్జీ లాంటివి తినలేవు, ఎందుకంటే కొలెస్ట్రాల్ వస్తుందో ఏమొస్తుందో. నెయ్యి తినలేవు అంటే ఇంకా ఏం తింటావు నువ్వు? ఎందుకు సంపాదించినట్టు? కనుక ఈ పరిస్థితులను గమనించాలి. ఈ విషయాలనే మౌలికంగా చర్చించింది భగవద్గీత. దీనికి మంచి పరిష్కార మార్గం ఒకటి చూపించింది. ఏమిటి అది అంటే ఎట్లా ఉండాలి నీ ఆహార విహారాలు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నీకు తగినటువంటి ఆహారము, తగినటువంటి విహారము, తర్వాత కాలానుగుణమైనటువంటి ప్రవర్తన, అలాంటి అనుష్ఠానము, అదేవిధంగా తగినంత నిద్ర, తగినంత మెలకువ, ఇవి ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు ఉండవు అన్నది ఎంత అద్భుతమైనటువంటి సూత్రప్రాయమైన విషయం చూడండి భగవద్గీతలో. ఇవాళ సమాజం ఈ ఒక్క శ్లోకాన్ని అనుసరించగలిగితే అసలు దాదాపు 70% 80% రోగాల నుంచి బయటపడుతుంది అంతే. ఎందుకు అంటే ఫస్ట్ ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఆహారం అంటున్నాం కదా, ఆహ్రియతే ఇది ఆహారః అన్నారు. అంటే లోనికి తీసుకొనబడేది అని అర్థం. ఆహారం అనే శబ్దానికి లోనికి తీసుకొనబడేది. దీనివల్ల ఏమిటి అంటే ఏదో ఒకటి తింటాం, ఎట్లో అట్లా తింటాం, ఎంతో అంత తింటాం కాదండి. భారతీయ సంస్కృతి చాలా నిక్కచ్చిగా ఉంది ఈ విషయంలో. ఏదో ఒక ఆహారం తీసుకోవద్దు. ఎందుకు అంటే అన్నావై మనసః అనింది వేదం. నీవు తినే ఆహారమే నీ మనస్సును నియంత్రిస్తుంది. నీ తినే ఆహారాన్ని బట్టే నీ మనస్సు ఉంటుంది, నీ ఆలోచనలు ఉంటాయి. చాలా మౌలికమైన విషయం ఇది, గమనించాలి. అందుకు ఆహారం తీసుకోవాలి కదా, ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎట్లా తినాలి, ఇవన్నిటినీ చాలా స్పష్టంగా మన వాళ్ళు చెప్పారు. అన్నము మనకు సరిపోయినంత తింటే అది రక్షిస్తుంది. అంటే మన కడుపులో ఎంత ఆకలి ఉందో అంతే తింటే అది రక్షిస్తుంది. అంతకన్నా ఎక్కువైందనుకోండి అది హింసిస్తుంది అని చెప్పారు. శతపథ బ్రాహ్మణులు ఉన్నమాట చెప్తున్నాను నేను ఇక్కడ. కనుక
నువ్వు ఎంత కావాలో అంతే తినాలి. అందుకే డాక్టర్లు ఏం చెప్తుంటారు, అయా ఊరికే తినకు, ఎక్కువ తినకు, మళ్ళీ మళ్ళీ తిను కావలిస్తే, కానీ తక్కువ తిను. మితాహారం, కనుక మితాహారం తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే చెప్పిండ్రు అన్నట్టు. ఏమిటంటే సగము 4 భాగాలుగా చేసుకుంటే 2 భాగాలు నువ్వు ఆహారం తీసుకోవాలి, 3వ భాగం నీరుకు, 4వ భాగం గాలి తిరగడానికి. ఇది నీవు తినేటువంటి ఆహారం యొక్క సిస్టమ్, ఇట్లా చెప్పారు. అట్లనే యుక్తాహారము అన్నది భగవద్గీత. అంటే నీకు తగిన ఆహారము, నీ ధర్మానికి ఏదావో అది తీసుకో. ఎందుకంటే అందరూ శాకాహారం తినాలని కానీ, లేక అందరూ మాంసాహారం తినాలని కానీ ఎక్కడ నియమం లేదు. ఎందుకంటే ఆయా ధర్మాలకు అనుగుణంగా ఆహార నియమాలు కూడా పెట్టింది మన సంస్కృతి. కనుక నీకు ఏది తగిందో తీసుకో. అట్లనే ఇంకొక మాట, కేవలము వెజ్జా నాన్ వెజ్జా అనేటువంటిది కాదు. యుక్తాహారం అంటే శీతోష్ణ పరిస్థితులను బట్టి కూడా మనకు ఆహార సంప్రదాయాలు ఉన్నాయి. కనుక ఆయా పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఆహారాన్ని తీసుకోవాలి, అంతే నీ మోతాదులో తీసుకోవాలి. అటువంటి ఆహారాన్ని నువ్వు స్వీకరించగలగాలి అని చెప్పింది. అదేవిధంగా విహారము అంటే ఒక రకంగా నడక, మనం భౌతికంగా అనుకుందాం. విహారం అంటే 2 రకాలుగా, ఒకటి నడక, 2 ప్రవర్తన. విహారం ఎంత ఉండాలి అంటే ఒక రోజు 1 యోజనం కంటే అంటే 8-9 మైళ్ళ కన్నా ఎక్కువ నడవకూడదటండి. ఇది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కనుక ఆ విధంగా అట్టనే నడవకుండా ఉండకూడదు. అందుకే డాక్టర్లు ఏమంటారు, వాకింగ్ చేయండి, వాకింగ్ చేయండి. కనుక ఇవాళ ఈ నడక డాక్టర్లు ఇవాళ కొత్తగా చెప్పింది కాదండి, తప్పకుండా నడవాల్సిందే, శారీరక శ్రమ జరగాలి. కనుక భగవద్గీతలో చెప్పిన ఈ యుక్తాహారము విహారం కూడా అవసరం. రెండవది ఏమిటంటే కర్మ ఉండాలి. అంటే కర్మ ఏమిటి, యుక్త చేష్టస్సు కర్మసు, అంటే తగినటువంటి కర్మ చేయాలి. కర్మ దేంతో చేస్తాం అంటే 3 రకాలుగా, ఒకటి మానసిక, వాచిక, కాయక. మనస్సుతో, మాటతో, శరీరంతో. కనుక మనస్సుతో మంచి ఆలోచనలు చేయి, మాట ఎప్పుడు చాలా మంచిగా ఉంచేట్టుగా చూసుకో, మంచి మాటలు మాట్లాడు, తగినంత మాట్లాడు, మితంగా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు. రెండవది మంచి పనులు చేయి, శరీరానికి తగినంత శ్రమ చేయి. ఇది ఇస్తే ఇది విహారం. ఈ విధంగా చేయగలిగితే సరిపోతుంది. తర్వాత నిద్ర గురించి కూడా చెప్పింది భగవద్గీత. తగినంత నిద్ర అంటే ఎంత ఉండాలి అంటే కనీసం 7 గంటల నిద్ర. కనుక ఆ నిద్ర తగినంత ఉండాలి, లేకుంటే కూడా రోగాలు వస్తున్నాయి. వాళ్ళు చూస్తున్న సమాజంలో నిద్రలేమితో బాధపడుతున్నారు చాలామంది, ట్యాబ్లెట్లు మింగి పండుకుంటున్నారు. కనుక తగినంత నిద్ర ఉండాలి, తగినంత మెలకువ ఉండాలి, ఆ మెలకువలో తగినంత వ్యాయామం కూడా ఉండాలి, ఆహార విహారాలు చక్కగా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. కనుక మానసిక ఆరోగ్యం బాగుంటే చాలా వరకు శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుంటే మన జీవితాలు బాగుంటాయి. మన జీవితాలు బాగుంటే సమాజం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కనుక ఈ విధంగా ఒక మనిషికి ఏది అవసరమో మౌలికమైన విషయాలను చెప్పింది భగవద్గీత. దాన్ని అనుసరించగలిగినప్పుడు ప్రపంచమే ఒక ప్రశాంత జీవనాన్ని గడిపేటువంటి అవకాశం ఉందని చెబుతూ స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.